ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ రూపేష్ల ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులతో బక్కి వెంకటయ్య జిల్లాలోని ఎస్సీ ఎస్టీ కేసులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పోలీసు మరియు రెవెన్యూ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఎస్సీ ఎస్టీలను అనవసరంగా కేసుల్లో ఇరికించే పద్ధతులను పోలీసు సిబ్బంది విడనాడాలని, ఫ్రెండ్లీ పోలీస్లో భాగంగా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా రెవెన్యూ పోలీసు సిబ్బంది పనిచేయాలని అన్నారు. మండలాల ప్రత్యేక అధికారులు, జిల్లా స్థాయి అధికారులు ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలను, వసతి గృహాలను తరచూ తనిఖీలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యను అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీలకు వేధింపులకు గురిచేసే అధికారులపై కఠిన చర్యలు కమిషన్ తరపున తీసుకున్నట్టు తెలిపారు. ఎక్కడైనా ఎస్సీ ఎస్టీలకు సమస్యలు ఎదురైతే అక్కడికి కమిషన్ వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అన్ని రకాల కేసులను సెప్టెంబర్ ఆఖరులోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని, ప్రతి నెల రోజులకు ఒకసారి ఎస్సీ ఎస్టీ సమస్యలపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్, ఎస్పీలకు ఎస్సీ కమిషన్ చైర్మన్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ, విద్యార్థులకు మంచి విద్య, మంచి భోజనం అందించేందుకు హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ను అధికారులు విధిగా తనిఖీ చేయడం జరుగుతుందని, పాఠశాలలో సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు. భూమి సమస్యలపై ఆర్డీఓలతో ఎంక్వైరీ చేయించి ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి గ్రామంలో సివిల్ సర్వీస్ డే కార్యక్రమాలు జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు, వసతి గృహాల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన కార్యక్రమాలను జిల్లా కలెక్టర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్కు, సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, రేణిగుంట ప్రవీణ్, నీలాదేవి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, డీవీఎంఎస్ సభ్యులు, అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొందరు ఏంటంటే వాంటెళ్ళి ఎస్సీలకు కావాలని తిట్టి ఇబ్బంది పెట్టే రకమా, ఆయుధం జరిగిందా అని చూసి సాధ్యమైనంత వరకు వారిని పిలిపించి మరి స్టేషన్ బిల్ ఇవ్వకుండా మరి మేము ఢిల్లీకి వెళ్ళే లెవెల్కు ప్రయత్నం చేస్తా ఉన్నాం కనుక మీ ప్రయత్నంగా కూడా కొంత ఇబ్బంది పెట్టి అటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా మీరు కూడా కొంత మాకు సహకరించాలని చెప్పి కూడా నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ల్యాండ్ కేసులలో కూడా ల్యాండ్తోని మర్డర్ కేసులు రిలేటెడ్ ఉంటాయి కాబట్టి అవి కూడా జాగ్రత్తగా స్మూత్గా డీల్ చేసి మరి మా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే విధంగా మనమంతా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, మా నరసింహరావు అని చెప్పిండు మరి స్టడీ సర్కిల్ కోసం మరి మా కలెక్టర్ గారు, మేడం గారు మరి స్టడీ సర్కిల్ కోసం కొంచెం ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలి. మేము కూడా మన జిల్లా మంత్రి దామోదర్ గారిని కలుస్తాం, దామోదర్ రాయలసీమ గారిని. మరి మన సంగారెడ్డి జిల్లాలో మరి మన పిల్లలకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఉండాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మెమోరాండం ఇచ్చి మరి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా మా కలెక్టర్ మేడం గారిని కోరుతున్నది ఏంటంటే, మేమంతా కూడా మేము డ్యూరీలు రాస్తున్నాం మేడం, ఎస్సీ ఎస్టీ కమిషన్ హెడ్ ఆఫీస్ మా ఆఫీస్ ద్వారా. ఏంటంటే రెగ్యులర్గా సివిల్ డైరెక్టరీ తప్పుకోవాలి. దానికి సంబంధించిన మండలంలో పోలీస్ స్టేషన్లో ఒక టైం టేబుల్ యాక్షన్ ప్లాన్ పెట్టుకోవాలి. ఈ వారం గిదా, ఈ డేట్ నాడు గిది అని చెప్పి నెల యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునే విధంగా మరి మేడం, మా కలెక్టర్ మేడం గారు గౌరవ తహసీల్దార్లకు ఆదేశాలు ఇవ్వాలి. మన ఎస్పీ గారు మా ఎస్ఐలకు ఆదేశాలు ఇచ్చి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతి నెలలో తప్పకుండా ఆ మీటింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, సివిల్ రైట్ జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ, మరి మన డివిఎంసీ మీటింగ్లకు కూడా మరి మీరు ఏమైతుందంటే డివిఎంసీ మీటింగ్ కాగానే మాకు మినిట్స్ పంపుతున్నాం ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్. అట్లా కాదు, డివిఎంసీ మీటింగ్ సంగారెడ్డి జిల్లాలో ఉన్నదంటే 1 వీక్ మొదలు మాకు మీ ఏజెండా రావాలి. 1 వీక్ మనం డెడ్ లైన్ పెట్టుకుందాం మేడం, మీ ఏజెండా రావాలి. ఫస్ట్ ఏంటంటే మేము అవకాశం వస్తే నేనే అసలు చేయలేను కాదు, నాకు అవకాశం లాగా వేరే పని ఉంటే
ఉంటే 5 మెంబర్లు ఉన్నారు. మెంబర్ల తప్ప ఢిల్లీ సమావేశం మనం నిర్వహించుకోవడం జరిగింది. కొన్ని ప్రత్యేకమైన అత్యవసర పరిస్థితుల వలన మన కలెక్టర్ మేడం గారు కొంచెం ఆలస్యం రావడం జరిగింది. మేడం మేము అనుకున్నది ఏంటంటే 49 ల్యాండ్ కేసులు ఉన్నాయి జిల్లాలో పెండింగ్, 6 పోలీస్ శాఖకి పెండింగ్ ఉన్నాయి. మేడం ఒక క్రైటీరియా అనుకున్నాం ఏంటంటే సెప్టెంబర్ 30 వరకు ఇవన్నీ కూడా మన గౌరవ ఆర్డీఓలో చెప్పడం జరిగింది, గౌరవ డిఎస్పీలో చెప్పడం జరిగింది. 30 తారీఖు వరకు సెప్టెంబర్ 30 వరకు ఏ సమస్యలు లేకుండా ఏదైతే రిపోర్ట్ పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ క్లియర్ చేయాలని చెప్పి ఒక షెడ్యూల్ అనుకున్నాం. మేడం దయచేసి ఆ షెడ్యూల్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి లక్కీలీ ఏంటంటే మన గౌరవ కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ చాలా యంగ్ డైనామిక్ ఉన్నారు మన జిల్లాలో. మన సంగారెడ్డి జిల్లా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో మా ఎస్సీ ఎస్టీ సమస్యలన్నీ కూడా సత్వర పరిష్కారం జరగాలని, ఆ జరగడానికి వారిద్దరు కూడా కృషి చేయాలని చెప్పి వారికి పోలీస్ శాఖ అయితే డిఎస్పీలు కానీ ఆర్డీఓలు కానీ తహసీల్దార్లు కానీ సిఐలు కానీ అందరూ కూడా ఎస్ఐతో సహా అందరూ కూడా సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా మా వాళ్ళందరూ కూడా చాలా సమస్యల మీద మాట్లాడారు. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ అయిన తర్వాత మరి ప్రభుత్వంతో అన్ని విషయాల్లో మనం షేర్ చేసుకుంటూ మన ఎస్సీ ఎస్టీ సమస్యలు మీరు చూశారు, టీవీలలో పేపర్లు చూశారు. నిన్ననే మన ఉమ్మడి మెదక్ జిల్లా అయినటువంటి సిద్దిపేట జిల్లాల శివారు వెంకటాపురం విలేజ్లో మరి దళితులను బోనాలు తీసుకోనస్తే పుల్లెరు అని మేము అక్కడ పోయినాం. కమిషన్ సభ్యులం అందరం అక్కడ పోయి అక్కడ మాట్లాడి మరి మనది ఉమ్మడి మెదక్ జిల్లా అంటే తెలంగాణకు అడ్డాయి, మనకంతా ఏంటంటే ఉద్యమాల గడ్డాయి. తెలంగాణ ఉద్యమం కావచ్చు, వెంకట పీపుల్స్ వార్ ఉద్యమం కావచ్చు, దేశ ఉద్యమాలు కావచ్చు, ఎంతో చైతన్యమైనటువంటి జిల్లా ఇది. మరి మన జిల్లా తగ్గడం ఏంది అని చెప్పి అక్కడ పోయినాం. అందరిని కూర్చొని సహభక్తి పోషణ చేయించినాం. వాళ్ళు మేము వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పేపర్లు రాసుకొని మీ పెళ్లి మేము వస్తాం, మా పెళ్లి మీద వస్తాం, అన్నంలో కలిసి ఉండాలి, మన కమిషన్ దూరం వచ్చిందని చెప్పి నేను సివిల్ రైట్ చేయడం జరపడం జరిగింది అక్కడ. అట్లా సమస్యలు పరిష్కరించగా పనిచేస్తూ ఉన్నాం. మరి మన అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుంటూ కూడా మేము అక్కడ పోవడం జరిగింది. మన షాదునగర్లో ఒక దళిత మహిళలు అయిపోతే కనుక ఆ విధంగా మేము లెటర్ కూడా రాస్తున్నామని చెప్పి మన కలెక్టర్ గారు తెలియజేస్తూ మీరంతా కూడా ఇంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి డిఎస్ మెంబర్ కూడా చాలా యాక్టివ్గా కనబడుతున్నారు. మేము ఇప్పటికీ 5-6 జిల్లాలు తిరిగినాం కానీ మా సంగారెడ్డి జిల్లా, చైతన్యం జిల్లా కనుక చాలా యాక్టివ్గా మెంబర్లు సబ్జెక్ట్ ఉన్నది వాళ్ళ దగ్గర. మరి ఇదే రకంగా మీరు పోరాటం చేసి నేను ఒకటే కోరుతున్నా డిఎస్ మెంబర్, మీరు మీటింగ్ వచ్చినప్పుడే కాదు, మీరు కమిషన్ ఆఫీసులు రండి, కమిషన్ ఆఫీసులు రండి. కమిషన్ నా టైం అడుగుండ్రి, మేము ఉంటాం ఆఫీసులో, రైతులకు తీసుకురండి. అప్పుడు మేము కలెక్టర్ గారు పంపుతాం, ఎస్పీ గారు పంపుతాం, ఇంకేనా సంబంధించినటువంటి శాఖలకు కూడా పంపుతాం. తప్పకుండా రావాలని కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ మధ్యలోనే మన ప్రభుత్వం ఇప్పుడు ఈ హాస్టళ్ల విషయంలో, రెసిడెన్స్ స్కూళ్ల విషయంలో ఒక సర్కులర్ జారీ చేసింది. మన అందరు జిల్లా కలెక్టర్లు కానీ, తర్వాత ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ తప్పకుండా హాస్టళ్లను తనిఖీ చేయాలి. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ప్రతి జిల్లాలో ఒక 4-5 హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్, బీసీ కావచ్చు, మహారాజ్ స్కూల్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, తప్పకుండా కుటుంబాలను సందర్శించి అవి సమస్యలు ఏమున్నాయి, ఇంకా అవసరం వస్తే పిల్లలతో కూడా లంచ్లో పాల్గొని ఆ సమస్యలు ఉంటే ప్రభుత్వం నుంచి తీసుకొస్తే సత్వరమే పరిష్కారం చేస్తామని చెప్పి కూడా మన సీఎం గారు ఆదేశాలు. అందులో భాగంగానే ఈరోజు సంగారెడ్డికి వచ్చి కూడా కృష్ణాపురంలో మన రెసిడెన్షియల్ మన గురుకుల దానిలో మనం అక్కడ విజిట్ పోతా ఉన్నాం. ఇట్లా స్మార్ట్ విజిట్ కూడా చేసి సమస్యలు పరిష్కరించి మన పిల్లలకు మంచిగా జరిగే విధంగా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మన ప్రభుత్వంలో మరి మన ఎస్సీ ఎస్టీలే బాగా వెనుకబడి ఉంటారు కనుక సమస్యలన్నీ మనకే ఎక్కువ ఉంటాయి కనుక ల్యాండ్ సమస్యలు మనకే ఎక్కువ ఉంటాయి. మేడం మా వాళ్ళకి సమస్యలు బాగుంటాయి, ల్యాండ్ సమస్యలు, ల్యాండ్ మన ఎస్పీ గారి రిలేటెడ్ సమస్యలన్నీ, మర్డర్ సమస్యలు ఇవన్నీ కూడా ల్యాండ్ రిలేటెడ్ ఉంటాయి. ఇది హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటిది ఈ జిల్లా, ఇది నైబర్ హైదరాబాద్. కొన్ని రోజుల తర్వాత మనం కూడా చూస్తాము లాస్ట్ కానీ అంటే కూడా దేశంలో కలిసిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి, హెచ్ఎంఏ కలిసిపోయే అవకాశం కలిసిపోయింది, మీరు చూస్తున్నారు. కాబట్టి సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా స్మూత్ గా హ్యాండిల్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీరందరూ కూడా జిల్లాధికారులను మా పాత జిల్లా ఎరిస్టూర్ జిల్లా మేడం ఇదంతా
మేమంతా ఒక జిల్లాల పాత జిల్లా, మాకు అందరికి 3 జిల్లాలు అయింది. 3 జిల్లాలు అయిన తర్వాత అందరూ కూడా చాలా పాత పరిచయం ఉన్నటువంటి ఆఫీసర్, మా చారి కానీ రాజేశ్వర రెడ్డి కానీ, మన అక్కడి నుంచే మేము అందరం కమిషనర్ అధికారుల వద్ద పోయి మేము అక్కడ వేమనారాయణ రెడ్డి ప్రభుత్వ సలహాలతో మాట్లాడి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉంటే కూడా నిషేధం పంపించి 24 గంటలల్లో సిఐని 6 కాన్స్టేబుల్ సస్పెండ్ చేయించి చూసి అంత సమాజం అంతా చూసి నేను ఏమంటున్నంటే మనకు ఉమ్మడి మెదక్ జిల్లా, మనంతా ఒక జిల్లా ఉన్నాం. నేను గౌరవ మా ఎస్పీ గారిని కోరుతా ఉన్నా, మా డిఎస్పీలను కోరుతా ఉన్నా, మరి అటువంటి సమస్యలు ఎక్కడైనా ఒక దొంగతనం కేసు విధించడం కానీ, ఎస్సీఎస్లను ఇలా కేసుల ఒప్పుకోమని చెప్పి హరాస్మెంట్ చేయడం కానీ దయచేసి జరగకుండా చూస్తే మనకందరికి మంచిది. ఎందుకంటే అప్పుడు మేము ప్రవేశం కావాల్సి వస్తుంది, అప్పుడు మన ఎస్పీ గారిని ఇబ్బంది పెట్టవలసి వస్తుంది, డిఎస్పీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవలసి వస్తుంది, కలెక్టర్ గారిని ఇబ్బంది పెట్టవలసి వస్తుంది. అటువంటి అవకాశం రాకుండా మీకు నెల మీకు మీటింగ్ ఉంటాయి, క్రైమ్ మీటింగ్ ఉంటాయి, మీకు ఎస్పీ గారికి డిఎస్పీ లెవెల్ అన్ని మీటింగ్ ఉంటాయి. ఆ మీటింగ్ వల్ల మన సిఐలకు ఎస్ఐలకు కూడా ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి మరి ఏది కానీ ఫ్రెండ్లీ పోలీస్ అనే విధంగా మరి ప్రజాప్రభుత్వంలో మరి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ఉండాలి. మరి అందరినీ కూడా మరి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా రాకుండా అటువంటివి కాకుండా చూసుకుంటే మనకందరికి మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఎస్పీ గారికి కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా పార్టీ 1 సిఆర్పి విషయంలో మేము గౌరవ డీజీపీ గారికి లెటర్ రాసినాం, గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసినాం. దాని విషయంలో మేము నిరంతరంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ పోరాటం చేస్తుందని చెప్పి కూడా దళిత సంఘాలు మా డివిజన్ మెంబర్ గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మా నేషనల్ కమిషన్ మెంబర్ రామచంద్ర గారిని కూడా ఒడేపల్లి రామచంద్ర గారిని మా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్ పిలిపించి వారికి మెమోరాండం ఇచ్చాం. ఏంటంటే 7 సంవత్సరాల లోపల శిక్ష ఉన్నటువంటి అన్నిటికీ కూడా సెషన్ పిలుస్తా ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది. దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే స్పెసిఫిక్ ఆర్డర్ కొంత కావాలని చెప్పి ఆయన కూడా జరిగింది. మన నినాక మొన్ననే వచ్చినటువంటి మన హుసేన్ నాయక్ ఎస్టీ కమిషన్ మెంబర్, ఆయన కూడా కలిసి కూడా మా కమిషన్ మెంబర్ కూడా మెమోరాండం ఇచ్చినాం. మరి ఢిల్లీకి రమ్మని కూడా టైం ఇస్తామన్నారు. ఢిల్లీకి కూడా లా మినిస్టర్తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారమైన దిశగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నేను ఎస్పీ గారిని కోరేది ఏంటంటే ఎస్సీ ఎస్సీ చట్టం అంటే భయం లేకుండా పోతే వివరమైన ప్రమాదం ఉన్నది. వీలైనంత వరకు ఫుల్ మెంబర్ వచ్చేసి ఇక్కడ మనకు రివ్యూ అనేది చేపట్టడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో వివిధ అంశాలు మన దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన విద్య అందించే విధంగా జిల్లా అధికారులందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాస్టల్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇవన్నీ కూడా కన్సర్న్డ్ ఆఫీసర్స్ రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈవినింగ్ అండ్ మార్నింగ్స్ ఎస్పెషల్లీ హాస్టల్స్లో ఫుడ్ ఏ విధంగా ఇస్తున్నారు, నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నారా లేదా, స్టడీ అవర్స్లో టీచర్స్ ఆర్ వార్డెన్స్ అందుబాటులో ఉంటున్నారా లేదా, అండ్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ మండలంలో ఉన్న హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీస్ అన్నీ కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయాలి. ఏవైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. అండ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏమున్నా, ఫుడ్ క్వాలిటీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, కిచెన్లో, డైనింగ్ హాల్లో హైజీన్ అన్నది మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేసి మంచి విద్య, మంచి భోజనం అందే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలానే కొన్ని భూమి సమస్యలు కూడా ఇప్పుడు తెలియజేయడం జరిగింది. వాటికి సంబంధించి కన్సర్న్డ్ ఆర్టీఓస్ ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఏవైతే ఇష్యూస్ మన దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా త్వరితగతిన న్యాయం చేసే విధంగా ఒక హ్యుమానిటేరియన్ అప్రోచ్తో మీరు ఇమీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే సివిల్ రైట్స్ డే కొన్ని చోట్ల జరపట్లేదని కూడా మనకు కంప్లైంట్స్ చెప్పడం జరిగింది. సో అన్ని మండలాల్లో కూడా డివిజన్ లెవెల్లో కూడా కంపల్సరీ సివిల్ రైట్స్ డే అన్నది ప్రాపర్గా జరపాలి. ఉన్న సభ్యులందరికీ కూడా ఇంటిమేషన్ ఇస్తూ అక్కడ ఉన్న సమస్యలు తీర్చే విధంగా ఈ సివిల్ రైట్స్ డే అన్నది చేపట్టాల్సి ఉంటుంది. అలానే అట్రాసిటీ కేసెస్లో కాంపన్సేషన్ కోసం ఇమీడియట్గా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ప్రాసెస్ చేసి ఫైనల్ స్టేజ్ వరకు కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంతో నేను సెలవు తీసుకుంటున్నాను.